రోడ్ల మీద వేస్తారు. ఆ రోడ్ల మీద తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ వేయాలి, మళ్ళీ ఎక్కడో కాడ ఊరు పక్కన ఇల్లు పక్కన వేస్తూ ఉన్నారు. అది మనం వదిలిందే మనకే పెను ప్రమాదం అవుతుంది. ఆ పీల్చే గాలి మరి అది భూమిలో పోయి ఆ వాటర్ను మొత్తం కూడా పొల్యూట్ చేయడము, ఎయిర్ వాటర్ రెండింటిని కూడా మరి కలుషితం చేయడంతో మరి వివిధ రకాల జబ్బులు కూడా వెంటాడుతూ ఉన్నాయి. అసలు గతంలో మనం ఎప్పుడు విని కనని ఎరగని జబ్బులు మన ఎంత సిటీలలో ఉన్నా కూడా అంతే స్థాయిలో జబ్బులు కూడా వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం మనం వదిలేటువంటి వ్యర్థాలు రోడ్ల మీద ఉండడం, లేదా భూమిలోకి వెళ్ళి దాన్ని మళ్ళీ వాటర్లో కలిసిపోయి అది మళ్ళీ ఇంకొక రూపంలో మనకు ఎఫెక్ట్ కావడం. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మరి ఇందాక మల్లారెడ్డి గారు అదేవిధంగా అమర్ సింగ్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఇది ఒక మంచి మోడల్, రాష్ట్రానికి ఆదర్శవంతమైంది. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఈ సిస్టాన్ని అడాప్ట్ చేసుకోవాలని తీర్మానం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఎందుకంటే అందరికీ మంచి ఒక ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అందరూ అడాప్ట్ చేసుకోవాలి. అట్లనే ఐటీసీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి అక్కడెక్కడ ఎవరైతే లోకల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తే ఇట్లా ఎవరో ఒకరు పెద్దలు వచ్చి మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అట్లనే గవర్నమెంట్ నుంచి కూడా ఖచ్చితంగా ఈ తీర్మానం చేసుకొని అన్ని ఏరియాలలో ఇది పెడితే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ మీ యొక్క మరి విద్యార్థి కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ రీసైక్లింగ్ను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరింపచేసేది. అట్లనే జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా పెట్టి మా గ్రామ పంచాయతీలలో ఉండేటువంటి చెత్త చెదారాన్ని కూడా మరి ఈ రకంగా రీసైక్లింగ్ చేయడానికి కూడా ఉపయోగపడే విధంగా మా అధికారులను కూడా ఒకసారి మీతో మరి మీ కాంటాక్ట్ చేసి ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు అక్కడ కూడా ఇది ఎస్టాబ్లిష్ చేస్తే ఆ చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లాంట్ను ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా రీసైక్లింగ్ చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ను ఆదర్శంగా తీసుకొని ఇంకా కొద్ది రోజులే ఉన్నా కూడా మీ గ్రామ మున్సిపాలిటీలలో తీర్మానాలు చేసి పెడితే వచ్చేటువంటి వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. కాబట్టి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఎక్కడ ఆగదు. ఒకరు వస్తే ఇంకో ఆగాలని ఏం లేదు. కాబట్టి ఇంకొక మున్సిపాలిటీ చైర్మన్ వచ్చినా ఇంకో కమిటీ వచ్చినా పాత వాళ్ళు ఏం చేసిరు, ఏం తీర్మానాలు చేసిరు, అందులో పబ్లిక్ ఎంత ఉపయోగం ఉంది అని చూసుకొని వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి దాన్ని